శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొల్లవీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంత బొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొల్లవీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంత బొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. మా వికలాంగ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 18,60,000 తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ బాధితులు తమ గోడును వినిపిస్తున్నారు. డబ్బుకు తీసుకున్న గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని నిరసన చేస్తున్నారు. మరి మా కౌలు న్యాయం చేయలేదు. అలాంటి ఎత్తేసారు చేతులు. అన్ని దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ కాడికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అనకూడదు, మాకే మా డబ్బు తీసుకుని మాకు 10 దఫాలు పోలీస్ స్టేషన్కి ఇస్తుంది. మరి మేము ఏటైపోవాలి? మీరు మోసం చేశారు. మీ మోసాలు ఇప్పటికీ తగ్గకపోతే మేము బాధపడు. మా లాంటి వాళ్ళు మోసం చేస్తారు. నా 2 పిల్లలు వికలాంగులు. నా డబ్బు తిని నా ధనం తినుకొని ఇంట్లో చేస్తున్న వీడియోలు, ఇంట్లో సెల్లలు చేస్తున్న వీడియోలు ఎవరో తీసుకొని ఏం ఎలా చేస్తున్నారు? అయ్యా మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చి మా ఇల్లు వాకలు తొక్కి తొక్కి నడిచి ఆఖరికి డబ్బు తీసుకొని మాకు ఇప్పుడు ఎగ్గొట్టేసి పోలీస్ స్టేషన్ తిప్పుతాండ్రు, కోర్టులు తిప్పుతాండ్రు, కోర్టులు కేసు కట్టేసి ఆ లాయర్తో బెదిరిస్తాండ్రు. మాకు దిక్కు లేదు, దిగానం లేదు. మేము ఇక్కడే చస్తాము, ఇక్కడే చస్తాం. మేము మా పిల్లలతో ఇక్కడే మా సావు. ఎందుకు డబ్బులు ఇచ్చారు మీరు? ఎందుకు డబ్బులు అంటే డాక్టర్ కోర్సు చదువుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్ కోర్సు చదివితే అక్కడ తీసుకెళ్లారు. మాకు ఎక్కడికి? వైజాగ్. అక్కడ ఆ పిల్ల వయసుందా ఉన్నారు కోర్టు వేసుకొని. మా 2 పిల్లలు జాబ్ చేస్తానన్నాక డబ్బులు తీసుకొని మీరు గాజులు పోసలు అమ్ముతున్నాను. గాజు పోసలు అమ్ముకొని ముష్టడుకొని మా డబ్బు తీసుకున్నారు. ఇల్లు కార్లు మాది, ఇల్లు మాది, స్థలం మాది, ఇవన్నీ చెప్పేసి ఆఖరికి మేము డబ్బులు మేము కొత్త కుక్కలు కట్టేస్తాను. మాకు పైసలు పెంచడానికి మాకు కుక్కలు కనిపించేసి కుక్కలతో మాకు టార్చులు పెడతాను. వీళ్ళు ఇప్పుడు లాయర్తో టార్చులు పెట్టేస్తాను. మాకు ఇక్కడే సాగు, మేము ఇక్కడే చచ్చిపోతాము, ఏదైనా ఇక్కడే చేసుకుంటాం. 60,000 ఏం చూసి ఇచ్చారు? 18 లక్షలు ఇచ్చారంటే కేసు కట్టుకుందా పెట్టుకుని బెదిరిస్తాను. మాకు ఇప్పుడు బెదిరిస్తామమ్మా. మేము చచ్చిపోతాం. మీ పొద్దు ఇక్కడే చూడు చచ్చిపోయిన అవుతుంది అంటే మరి మా డబ్బులు ఇచ్చే మోపికలేదు లేదు. నా ఇంటికి వచ్చి లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పుడు రమ్మను నా ఇంటికి, ఇప్పుడు రమ్మనండి. మీరు నా ఇంటి దగ్గరికి రమ్మనండి. దాని ఇంటి కాడికి రావడానికి మాకు భయం వేస్తుంది. కుక్కలు కనిపించేస్తుంది తెలుసా? కాదు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అయ్యా మేము గాజు పూస అమ్ముకుంటాం. మా కాడ గాజు పూస కొనోలు, చైన్లు గీలు కొనోలు. ఫస్ట్ అన్నయ్య 1 లక్ష రూపాయలు ఇయ్యు, మా పాప చదువుకుంటున్నాం. అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు పొందూరు తీసుకెళ్లి మారుతి కారు మేము తీసుకెళ్లి టాటా సుమారు ఇక్కడ ఈ కార్లలో ఉండే వీళ్ళవి. ఎప్పుడు ఈ గొడవలు అవుతాయి, కార్లలో ఎక్కడ ఉండడం లేదు. మరి ఎక్కడ ఎడతారో తెలియదు. అక్కడ డాక్టర్ కోర్సు చదువుకొని దీని చిన్న విలువరాలు వచ్చింది. తెల్ల కోట్ వేసుకొని నేను ఇదే చదువుతాను, ఇదే నాకు డాక్టర్ కోర్సు, నేను ఇందులో ఉద్యోగం చేస్తానని బెంగళూరు వెళ్తామని మా ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకొని మా కళ్ళ పెద్దగా ఇక్కడ అయ్యప్ప నగర్ కాలనీ ఇల్లు ఉంది. అలా జాగా పెద్ద అప్పిచ్చారు. మీరు అప్పిచ్చాము. ఆ డబ్బు అడిగితే మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగాలు మా 2 పిల్లలకి ఇప్పిస్తామన్నారు. లేదయ్యా వాళ్ళు చదువుకుంటుంది, వాళ్ళ పిల్లతో మేము చేయిస్తామన్నారు. ఆ తర్వాత మేము అన్నాం ఉద్యోగాలు వద్దు, మా డబ్బు మాకు ఇచ్చి అన్నాము. ఉండు డబ్బులు మాకు ఇచ్చి అమ్మ మరి ఎందుకు మాకు ఉద్యోగాలు అంటే వద్దు, ఇంట్రెస్ట్ చెప్తామని ఇంకా ఉంచారు. ఆఖరికి మేము అడగడానికి వస్తే పోలీస్ స్టేషన్ లో ఒప్పంద కాగితం రాసింది అడుగు, మేము ఇస్తామని పలానా డేట్ కూడా వెళ్ళిపోయింది. అమ్మ డేట్లు అయిపోతున్నాయి, అన్ని అయిపోతున్నాయి, మా డబ్బులు మాకు ఇవ్వంటే కేసు కట్టుకోవాలి, లాయర్ తెచ్చుకోవాలనుకో లాయర్ తెచ్చేసి మాకు అక్కడ పోలీస్ స్టేషన్ కేసు కట్టారు. సరే మరి ఇస్తామని కాగితాలు రాసుకున్నాం కదా. పశువు కాగితాలు మాకు ఇచ్చిన కాగితాలు రిటర్న్ రాయమ్మా, పోనీ ఇస్తామని నమ్ముతాము, ఒప్పుకుంటామంటే నేను రాయను. ఎవడు ఏం పీకుతాడు పీకని, ఎవడు ఏం చేస్తాడు చేయి. ఇప్పుడు మాకే అంత తల్లి కూడా చచ్చిపోయింది అనేసి మాకంత చచ్చిపోయినా మా ఇంటి మా దోల దానికి డబ్బు ఇచ్చి మేము దోలకు కూకున్నాం. ఇక్కడ అది ఇంటిలో మేము గడపలా, అది రాజు మేము అడుక్కున్నాము. మా ఇల్లు వాకలం కూడా మేము కలగాలి. మేము ముష్టి అడుక్కొని
నా ఇంటి కాలు పట్టుకుని ఇదిగో నా మోసం చేసింది ఇది. ఇదే ఇంట్లో ఉన్నది, ఇదే నాకు మోసం చేసింది. నా ఇల్లు చూసి వదిలేపారు. ఆ ముసలాడు, ఆ ముసలిదాయి, ఆ మొగుడు అందరూ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో. నా ఇంటికి వచ్చి నా ఇల్లు తొక్కులాడిస్తారు. ఇప్పుడు మీ మొక్కనే రమ్మనండి తెలుసా మాకు. ఇప్పుడు నాన్న